హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మా స్కూల్లో జరిగినటువంటి సైన్స్ ఫేర్ను మీకు చూపిస్తాను. చూద్దాం రండి. వెల్కమ్ టు మై ఛానల్. యు ఆర్ వాచింగ్ ద స్కూల్ ఆఫ్ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సిద్ధు ఫ్రమ్ 6th క్లాస్. నేను ఇప్పుడు టేక్ ఏ క్యాండిల్ ప్రాసెస్ చెప్తున్నాను, వినండి. ఫస్ట్ కొవ్వొత్తి వెలిగిద్దాం. కొవ్వొత్తికి నిప్పు తగలకోకుండా మీరు వెలిగించగలరా? నేను వెలిగిస్తా, చూడండి. దీని ప్రాసెస్ ఏంటంటే, కొవ్వొత్తు ఆరిపోయగానే పొగ వస్తుంది కదా, ఆ పొగకి ఆ నిప్పు తీసుకెళ్ళి పెడితే ఆ పొగ ద్వారా ఆ నిప్పు మళ్ళీ వెలుగుతుంది. ప్రభుత్వం సైన్స్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేయమని ఇచ్చిన సర్కులర్ ఆధారంగా మా పాఠశాల జెడ్పీహెచ్ఎస్ కోసూరులో సైన్స్ క్లబ్ సభ్యులందరూ కలిసి, అలానే స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కలిసి వాళ్ళు చేసిన ఎగ్జిబిట్స్ని నిన్న 22వ తారీఖు నవంబర్ 22వ తారీఖున ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిబిషన్లో కొన్నిటిని మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇందులో మొదటిది ఫైర్ అలారం. యోగేష్ వర్మ తయారు చేసినటువంటి ఈ ఫైర్ అలారంని ఒకసారి చూపిస్తాడు. ఇందులో ఉపయోగించేసినటువంటి నిరుపయోగంగా పక్కన పడేసి ఉన్నటువంటి ట్యూబ్ లైట్ స్టార్టర్లో ఉన్నటువంటి పరికరాలని, అలారంని తీసుకుని దీంతో తాను తయారు చేసినటువంటి ఫైర్ అలారం ఇది లో కాస్ట్ నో కాస్ట్తో తయారు చేసినటువంటిది. ఇది ప్రతి ఇంట్లోనూ ఆవశ్యకమైనటువంటిది. దీని ద్వారా వెంటనే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు తెలుసుకోవడానికి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలియడానికి అనుకూలంగా ఉన్నటువంటి ఫైర్ అలారం ఇది. దీని ద్వారా మంచి సందేశం పిల్లలకి, అలాగే గ్రామస్తులు కూడా ఇది తెలుసుకుని అందరూ కూడా ఇలాంటిది వాళ్ళ నివాసాల్లో ఏర్పాటు చేసుకుంటారని చెప్పి అనే ఉద్దేశంతో మా స్టూడెంట్ ఈ ఎగ్జిబిట్ని తయారు చేశాడు. నెక్స్ట్, తక్కువ ఖరీదుతో పెట్రోల్ నుండి గ్యాస్ను ఉత్పత్తి చేసి తక్కువ కాస్ట్తో వంట చేసుకోవడానికి అనుకూలంగా స్మాల్ ఫ్లేమ్ని తయారు చేసి దాని మీద కుక్ చేయడం అనేది ఇక్కడ చేయడం జరిగింది. దీని ద్వారా ఇక్కడ ఒక మోటార్ని ఎయిర్ వెళ్ళేటట్టుగా చేయడం, దీనిలో ఉన్నటువంటి పెట్రోల్ చాలా తక్కువ మొత్తంలో ఆవిరిగా మారి అది కాస్త ఈ విధంగా బయటకు వస్తూ ఫైర్ చేయటం. ఇక్కడ మనం స్టవ్ని ఉపయోగించినట్లయితే ఈ లో ఫ్లేమ్లో హై టెంపరేచర్ ఉన్నటువంటి దీని ద్వారా వంట చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నటువంటి సాధనం అన్నమాట. దీని ద్వారా మరి మా స్టూడెంట్ యొక్క నైపుణ్యాన్ని వెలికి తీయడం అనేది చాలా మాకు ఆసక్తి కలిగినటువంటి, వాడికి ఆసక్తిగా ఉన్నటువంటిది. విద్యార్థిని అభినందించదగినటువంటి ఐటమ్ అది. తర్వాత జితేంద్ర అనే ఈ విద్యార్థి వాటరు డ్రమ్లో మనం ఫిల్ చేసుకుంటూ ఉంటాము, వాటర్ ట్యాంక్లో. ఆ వాటరు మనం గమనించకుండా ఒక్కోసారి నిండిపోయి కారిపోతూ ఉంటుంది. అలా డ్రైన్ అవుతున్నటువంటి వాటర్ని అరికట్టడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఇది సిగ్నల్ ఇచ్చేటువంటి, ఇది ఓవర్ డ్రైన్ అవుతుంది, ఓవర్ ఫిల్ అయినటువంటి డ్రమ్లోని వాటరు కారిపోతుందని సిగ్నల్ ఇస్తున్నటువంటిది. దీని ద్వారా ఇది డ్రమ్ము, ఈ డ్రమ్ములోకి వాటరు ఇది ఫిల్ అయిపోతే కిందకి డ్రైన్ అయిపోతుంది. కానీ ఇంతవరకు రాకుండా ముందుగానే మనకు సిగ్నల్ ఇవ్వడం, ఆ సిగ్నల్ ద్వారా వెంటనే మనం గుర్తించి మోటార్ని ఆఫ్ చేయడం ద్వారా నీటి వృధాన్ని అరికట్టవచ్చు. ఈ రోజున నీటి కొరత అనేది ఎక్కువగా ఉన్నటువంటి సమస్య. ఈ నీటి కొరతని అధిగమించడం కోసం మా విద్యార్థి తయారు చేసినటువంటి ఈ సిగ్నల్, దీని ద్వారా మరి ప్రతి ఇంట్లోనూ కూడా ఇలాంటిది మనం అరేంజ్ చేసుకుంటే ఇలా వాటర్ డ్రమ్లో ఉన్నటువంటి ట్యాంకులో ఉన్నటువంటి నీరు ఓవర్ఫ్లో అవ్వకుండా అరికట్టడానికి ఉపయోగకరంగా ఉంది. దీనికోసం ఉపయోగించినవన్నీ కూడా చాలా తక్కువ ఖరీదుతో ఉన్నటువంటి లో కాస్ట్ నో కాస్ట్ మెటీరియల్తో తయారు చేసినటువంటిది. దీనికి ఒక బ్యాటరీ, ఒక బజరు, ఈ రెండు ఉంటే చాలు. వైర్లు చాలా తక్కువ ఖరీదుతో ఉన్నటువంటి ఇంట్లో పాడైపోయిన వైర్లు కూడా ఉపయోగించి ఒక బ్యాటరీని ఉపయోగించి ఇది తయారు చేసుకోవచ్చు.
ఇది మొత్తం మీద కలిపితే 50 రూపాయలు కూడా అవ్వకపోవచ్చు, మహా అయితే 50 లేకపోతే 100 అవుతుంది. అంత తక్కువ ఖరీదుతో తయారు చేసినటువంటి ఈ ఐటెంని ఈ విద్యార్థికి అభినందనలు తెలియజేస్తున్నాను. అలానే ఒక విద్యార్థి నాడీ కణాన్ని అది ఏ విధంగా సిగ్నల్స్ని పంపిస్తుంది అనేది తెలియజేయడం కోసం సింపుల్గా తను ఉపయోగించినటువంటి లో కాస్ట్ నో కాస్ట్ మెటీరియల్తో తయారు చేసినటువంటి ఈ ఎగ్జిబిట్. ఇది నాడీ కణం. ఈ నాడీ కణం ఇక్కడ ఎక్కడైనా మనం టచ్ చేసినట్టయితే ఈ భాగంలో కానీ ఈ భాగంలో కానీ ఎక్కడైనా సరే టచ్ చేస్తే వెంటనే అక్కడ నుంచి ప్రేరణలు నాడీ సంకేతాల రూపంలో ఈ నాడీ కణం నుండి ఇంకో నాడీ కణానికి, తర్వాత నాడీ కణానికి, అక్కడ నుండి మెదడుకి సందేశాన్ని పంపించడం, మెదడు ఈ సందేశాలని విశ్లేషణ చేసి దాని నుండి ఎలా ప్రతిస్పందించాలనే ఆజ్ఞల్ని మళ్ళీ నాడీ కణాల ద్వారా నిర్వాహక అంగాలకు పంపించడం అనేది జరుగుతుంది. ఇలా టచ్ చేస్తే వెలుగుతుంది, ఇలా టచ్ అయినప్పుడు ఆఫ్ అయిపోతుంది, టచ్ చేస్తే వెలుగుతుంది. ఇలా ఈ స్పర్శను బట్టి ఈ నాడీ కణం ఎలా పనిచేస్తుంది, సిగ్నల్స్ ఎలా వస్తాయి అనేది తెలియజేయడం కోసం లో కాస్ట్ నో కాస్ట్ మెటీరియల్తో తయారు చేసినటువంటి ఎగ్జిబిట్ ఇది. దీని తర్వాత వచ్చేసరికి 8th క్లాస్లో పిల్లలు వ్యవసాయం అనే పాఠానికి సంబంధించి ఒక చిన్న సాధనాన్ని, వ్యవసాయ పనిముట్లలో పూర్వకాలం మరి పశువుల కన్నా కూడా ముందుగా గుర్రాలను ఉపయోగించి నాగలు దున్నడానికి చేయడం అనేది జరిగింది. దాన్ని గుర్తు చేయడం కోసం ఒక విద్యార్థి ఈ విధంగా గుర్రాలని నాగలు కట్టి లాగడం, అలాగే మరికొన్ని వ్యవసాయ పనిముట్లని ఇలా ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఈ రోజున ఉపయోగిస్తున్నటువంటి నాగలు దున్నడానికి ఎద్దుల్ని, పశువుల్ని ఉపయోగించి ఎలా దున్నాలి అని దున్నుతారు అనేటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం ఈ మోడల్ని తయారు చేయడం జరిగింది. అలాగే వ్యవసాయ పనిముట్లలో పురాతన కాలం నుండి వాడుతూ వస్తున్నటువంటి ఎడ్ల బళ్ళు ఈ విధంగా మన పిల్లలు లో కాస్ట్ నో కాస్ట్ మెటీరియల్, వేస్ట్గా పక్కన పారేసినటువంటి మెటీరియల్ని ఉపయోగించి తయారు చేయడం జరిగింది. అలాగే లో కాస్ట్ నో కాస్ట్ మెటీరియల్స్తో తయారైనటువంటి లంగ్స్ మోడల్ని మా విద్యార్థులు తయారు చేశారు. ఇది వర్కింగ్ మోడలు. ఇది ఊపితే ఆ ఊపిరితిత్తులు వదిలి ఆ ఊపిరితిత్తులు సంకోచాలు, సడలింపులు చేయడం అనేది జరుగుతుంది. దీన్ని ఒక మంచి మోడల్గా విద్యార్థులకు ఊపిరితిత్తులు ఎలా పనిచేస్తాయని చెప్పడానికి చాలా చక్కటి ఎగ్జాంపుల్ అని నేను తెలియజేస్తున్నాను. అలాగే మరి ఒక విద్యార్థి మిసైల్స్ ఎలా ఉంటాయి, ఎలా ప్రయోగిస్తారు అనేది తెలియజేయడం కోసం ఇది తయారు చేసినటువంటి మిసైల్ ప్రయోగానికి సంబంధించింది. ఇది విద్యార్థుల్లో ఆసక్తి రేకెత్తించేటట్టుగా ఉన్నటువంటి మిసైల్ మోడలు. అలాగే ఇది వచ్చేసరికి మోడల్ కాలనీ, టౌన్షిప్ ఇలా ఉంటే బాగుంటుందని ఒక విద్యార్థి లో కాస్ట్ నో కాస్ట్ వేస్ట్ మెటీరియల్ ఇవన్నీ బయట పారేసినటువంటి అట్టలు, ఈ అట్టలతో తయారు చేసినటువంటి ఈ టౌన్షిప్ని తన యొక్క భావాన్ని, తన మనసులో ఉన్నటువంటి టౌన్షిప్ ఎలా ఉండాలి ఏంటనేది ఆ కోరికని వ్యక్తపరుస్తూ ఆకర్షణీయంగా తను తీర్చిదిద్దాడు. ఈ టౌన్షిప్లో ఎక్కువ పార్ట్ పార్క్కి ఇవ్వడం జరిగింది. ఈ పార్క్ ఇంత ఎక్కువగా ఉండడం వల్ల దాని పర్యావరణాన్ని కాపాడడానికి ఇతను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ టౌన్షిప్ని ఏర్పాటు చేశాడు. ఇది ఆ తర్వాత మరి అనాదిగా వస్తున్నటువంటి ఎడ్ల బండిని గ్రామాల్లో ఏ విధంగా ఈ ఎడ్ల బండిని ఉపయోగిస్తారు, ఆ ఎడ్ల బండికి ఎలాంటి సంరక్షణ కల్పించాలి, ఆ పశువులకి వీటికి ఆ పరిసరాలని తెలియజేస్తూ ఒక మోడల్ తయారు చేశాడు భార్గవ్ అనేటువంటి విద్యార్థి. ఆ తర్వాత సాధారణ విద్యుత్ వలయాలు, ఈ సాధారణ విద్యుత్ వలయాలను పిల్లలకి తెలియజేయడం కోసం ఈ విధంగా సాధారణ ఒక విద్యుత్ వలయాన్ని ఇవి కూడా చాలా తక్కువ ఖరీదుతో వేస్ట్గా పడి ఉన్నటువంటి వాటిని ఉపయోగించి ఎల్ఈడి బల్బులను ఉపయోగించి తయారు చేశాడు. అలాగే సమాంతర శ్రేణి సంధానాలు తెలియజేయడం కోసం ఈ విద్యార్థి ఈ విధంగా బల్బుల్ని శ్రేణి సంధానంలో కలపడం అనేది ఇది. అలానే 10వ తరగతి విద్యార్థి అంజని అనే విద్యార్థి ఈ విధంగా వేస్ట్గా బయట పారేసినటువంటి ఈ బాటిల్స్, ఈ పైపులతో మానవ జీర్ణ వ్యవస్థని ఇక్కడ మోడల్ తయారు చేసింది. ఇందులో నోరు, అలాగే ఆహారవాహిక, జీర్ణాశయము, దీని నుండి వచ్చినటువంటి డియోడెనము, ఈ పక్కన ఉండే కాలేయము, ఇదేమో గాల్ బ్లాడరు, ఇటు పక్కకు వచ్చేసరికి ప్యాంక్రియాసు, ఇక్కడ నుంచి చిన్న ప్రేగులు, ఈ చిన్న ప్రేగుల నుండి పెద్ద ప్రేగులు,
పురుషనాళం పాయువు ఇవన్నీ కూడా వేస్ట్గా బయట పారేసినటువంటి ఎందుకు ఉపయోగం లేదు అనుకున్నటువంటి వాటిని ఉపయోగకరంగా తీర్చిదిద్దింది ఈ విద్యార్థి. ఇదే విద్యార్థి ఊపిరితిత్తులు పనిచేసే విధానానికి వర్కింగ్ మోడల్ ఒకటి తయారు చేసింది. ఈ వర్కింగ్ మోడల్కి ఉపయోగించినటువంటివన్నీ కూడా చాలా తక్కువ ఖరీదు అయినటువంటివే. ఇవన్నీ వాడి పారేసినటువంటి సాధనాలను ఉపయోగించి తయారు చేసినటువంటి వర్కింగ్ మోడల్ ఇది. అలాగే మరి కొంతమంది విద్యార్థులు గుండె నమూనాని ఈ విధంగా 7th క్లాస్లో ఉంటుందని చెప్పి వేస్ట్గా ఉన్నటువంటి అట్టపెట్టెలతో ఈ విధంగా తయారు చేశారు. ఒక విద్యార్థి అమీబాలో ద్విధా విచ్ఛితి తెలియజేయడం కోసం ఈ విధంగా వాటి మట్టిని, నల్ల మట్టిని, బంకమట్టిని ఉపయోగించి ఈ విధంగా అమీబాలో ద్విధా విచ్ఛితి. అలాగే ఈ హైడ్రా నిర్మాణం కోసం మట్టిని ఉపయోగించి తయారు చేశాడు. ఈ హైడ్రాలో మొగ్గ తొడగటం అనేటువంటి ప్రక్రియ ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి. ఇది మొగ్గ. ఈ మొగ్గ పరిణతి చెంది ఈ విధంగా ఏర్పడుతుంది. ఇది పూర్తిగా అభివృద్ధి చెందిన తర్వాత తల్లి హైడ్రా నుండి పిల్ల హైడ్రా వేరుపడుతుంది. అలానే వర్కింగ్ మోడలు ఊపిరితిత్తులు ఈ విధంగా తయారు చేశారని, ఇది కూడా వర్కింగ్ మోడలే. ఊపితే గాలి ఆ బెలూన్లోకి వెళుతూ ఉంటుంది. అలానే స్టెథోస్కోప్, అందులో వర్కింగ్ మోడల్ ఇది. అదే వర్కింగ్ మోడలు. ఈ వర్కింగ్ మోడలు స్టెథోస్కోపు హార్ట్ బీట్ని క్లియర్గా, చాలా స్పష్టంగా, రియల్గా ఉన్న దానికన్నా కూడా చాలా స్పష్టంగా వినిపిస్తుందని చెప్పి విద్యార్థులు అలాగే మా కొలీగ్స్ కూడా తెలియజేయడం జరిగింది. వినిపిస్తుందా? ఈ విధంగా విద్యార్థులు చాలా నో కాస్ట్ మెటీరియల్తో ఈ అన్నీ కూడా. అలానే ఇంకొకటి, ఈ విద్యార్థి ఆటోమేటిక్ సోలార్ ల్యాంప్ అనేది తయారు చేయడం జరిగింది. ఇందులో ఒక ఎల్ఈడి బల్బు, సోలార్ ప్యానెలు, దీనికి కింద ఒక బ్యాటరీ, హెచ్డబ్ల్యూ బ్యాటరీని, దీనికి ఆఫ్ ఆన్ చేసుకోవడానికి వీలుగా ఒక స్విచ్ని అరేంజ్ చేసి డే టైం దీన్ని మనం సన్లైట్లో ఉంచి నైట్ టైం తీసుకొచ్చి ఇక్కడ ఆన్ రూమ్లో పెట్టుకుంటే ఎప్పుడైతే చీకటి ఏర్పడిందో, ఎప్పుడైతే కరెంటు పోయి లైట్లు ఆఫ్ అవుతాయో ఆటోమేటిక్గా మనం స్విచ్ ఆన్ చేయకుండానే ఈ బల్బు వెలుగుతుంది. అదేవిధంగా మరి చాలామంది విద్యార్థులు ఈ విధమైన మోడల్స్ తయారు చేసి ప్రదర్శించడం అనేది జరిగింది. వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఒక విద్యార్థి ఒక చార్ట్ తయారు చేసి సూక్ష్మజీవ ప్రపంచం గురించి తెలియజేస్తూ, ఇది కొత్తగా వచ్చినటువంటి 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పిక్చర్స్ అన్నమాట. ఈ పిక్చర్స్ అన్నింటినీ కూడా పిల్లలు కలర్ఫుల్గా తయారు చేసి ప్రదర్శించడం జరిగింది. ఇవి కాక ఇంకా కొన్ని ప్రదర్శనలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.